సో హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. మేమైతే ఇంకా మంచిగా రెడీ అయిపోయినాం ఇద్దరము ఫాస్ట్గా. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే మేము హాఫ్ డేలోనే చాలా ప్లేసెస్ కవర్ చేసాము. సో జస్ట్ డోంట్ మిస్ మై ట్రావెల్ సిరీస్ ఆఫ్ పాండిచ్చేరి. ఈ సిరీస్లో ఐ విల్ టెల్ యూ లైక్ 4 to 5 ప్లేసెస్ యూ కెన్ కవర్ ఇన్ అ హాఫ్ డే. అన్ఎక్స్పెక్టెడ్ గైస్, మేము ఇద్దరం ఎక్స్పెక్ట్ చేయకుండా వెరీ అన్ఎక్స్పెక్టెడ్లీ వీఆర్ ట్విన్నింగ్. అండ్ దాట్స్ మై అవుట్ఫిట్ ఫర్ ది డే. ఐ నో ఇట్లా ఎండలు కొడుతున్నాయి బై బ్లాక్ అని చెప్పి, ఐ డోంట్ నో అంత హడావిడిలో ప్యాకింగ్ చేసిన కదా, సో చేతికి దొరికితే డ్రెస్ పెట్టేశాను ఇంకా. అండ్ నిజంగానే ఎండ ఫుల్ ఘోరంగా ఉండే. అండ్ వైట్ టౌన్లో ఆగి ఫొటోస్ తీసుకుందామని మేము అనుకున్నాం. మేము ఉన్నది కూడా వైట్ టౌన్లోనే. దోస్ ఫ్రెంచ్ కాలనీ అప్పటికి ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు జనాలు, బికాస్ దట్ ఈస్ వీకెండ్ అని చెప్పేసి. మేమైతే మాకు ఇంకా ఫుడ్ ప్లేస్కి వెళ్ళాము, అక్కడ అయితే ఫుల్ క్రౌడ్, ఇంకా ఫుల్ వెయిటింగ్ కూడా ఉంది 20-30 minutes. వీ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైమ్ యాజ్ వెల్ అని చెప్పి మంచిగా ఫుడ్ అయితే తీసేసుకున్నాము, ప్యాకింగ్ చేపించేసుకొని. నియర్ బీచ్ దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ ఉండింది, మెరీన్ బీచ్ దగ్గర. బట్ అదర్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. బట్ మేము ఎట్లనో మేనేజ్ చేసేసుకొని తినేసామన్నమాట. మీకు అక్కడ ఫుడ్ కావాలన్నా కూడా దొరుకుతాయి, కాకపోతే మాకు ఎందుకు అక్కడ నాకు లోకల్ మంచి ఫుడ్ తినాలనిపించింది. ఫుడ్ మాత్రం ఫుల్ ఎండ కొట్టింగ్స్, ఫుల్ మండింగ్స్. సో తినేసి మంచిగా మేమైతే బీచ్కి వెళ్ళిపోయాము. అంతసేపు ఫుల్ ఎండ ఉన్నా కూడా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మంచిగా వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాం, ఫుల్